In Vijayawada, Deputy Chief Minister Pawan pledged a global promotion of Andhra Pradesh handicrafts. Deputy Chief Minister Pawan has said Andhra Pradesh handicrafts must be showcased worldwide, stressing that stronger marketing can help achieve set targets. Speaking at the Handicraft Festival held at Ambedkar Kala Vedika in Vijayawada, he assured that the artisans of government support. Pawan Kalyan emphasized that the need of protest and craftsmen from health issues, directing officials to conduct regular medical checkups. He also urged measures to ensure education for artist children and highlighting welfare as a key to sustaining traditional skills. The minister said that the handicraft represents Andhra Pradesh cultural identity and must be preserved while expanding global reach. Artisans welcomed his announcements and assurance, noting that marketing and welfare initiatives are vital for their survival and growth. ఈ అరటిపండు నుంచి కూడా ఉదరుతున్న గొర్రెపు డెక్క అరటిపండు పంట వ్యర్థాలు వాటితో కూడా మనం ఏదైనా మనకి పరికరాలు చేయొచ్చు, వాటితో కూడా మనకి ఉపయోగపడే వస్తువులు చేసుకోవచ్చు అనేది ఈ కార్యక్రమానికి ఎవరైతే రూపు కల్పించారో వారందరికీ మనస్ఫూర్తిగా అధికారులందరికీ కళాకారులందరికీ భారతదేశ ప్రభుత్వానికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. అంటే ఇది మనకు డబ్బులు సంపాదించడంతో పాటు మనకి ఇంటికి ఉపయోగపడే వస్తువులు రావచ్చు, తర్వాత ఏదన్నా గిఫ్ట్ ఐటమ్స్ చేయొచ్చు. ఇవన్నీ పర్యావరణాన్ని పరిరక్షించుకుంటూ గ్రామీణ ఉపాధిని ఎలా చేయొచ్చు అనేది ఇది మనంటికి చాలా తార్కాణం. వేస్ట్ టు వెల్త్ అనేది కేవలం ఒక ఆలోచన కాదు, పర్యావరణ పరిరక్షణ, మహిళా సాధికారత, గ్రామీణ ఉపాధి, సుస్థిర అభివృద్ధిని కలిపే ఉద్యమం. ఇందాక నేను షాప్స్లో మాట్లాడుతున్నప్పుడు ఎంతమంది అబ్బాయిలు పనిచేస్తారు, ఎంతమంది అమ్మాయిలు పనిచేస్తారు, లేదు కంప్లీట్లీ దిస్ ఈజ్ గర్ల్ డామినేటెడ్ ఆర్ ఉమెన్ డామినేటెడ్. వాళ్ళు చేసేది వాళ్ళ చేతిలో ఉంది. సీతారాంపురంలో ఇందాక సోదరులు కూర్చొని మన సోదరిమణులతో కూర్చొని అడుగుతూ ఉంటే, సీతారాంపురం గోదావరి జిల్లాలో మన నరసాపురం దగ్గర ఆ లేసు విపరీతంగా యూరోప్లో వాడతారు. సో ఇట్లాంటివన్నీ ఎక్కడో వాళ్ళు ఇంటి పట్టున కూర్చొని చేసుకునేది, ఇంట్లోంచి బయటికి వెళ్ళకుండా కూర్చొని చేసేది, అది ఎక్కడో యూరోపియన్ మార్కెట్స్కి వెళ్ళి ఇంత మార్కెటింగ్ శక్తి ఉంది మనకి, మన ప్రోడక్ట్కి క్వాలిటీ మెయింటైన్ చేయగలిగితే. సో ఈ మారుతున్న ఈ ప్రపంచంలో, వేగంగా మారుతున్న ఈ ప్రపంచంలో మనకి ఇలాంటి వాటికి కావాల్సింది వీ హ్యావ్ టు యూజ్ మన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని కావచ్చు, మనకి డిజిటల్ టెక్నాలజీ కావచ్చు, ఈ కామర్స్. మన ఇక్కడ కూర్చొని మన ఇంట్లో చేసుకుంటే అమెజానో లేదంటే ఫ్లిప్కార్ట్ ఇలాంటి చోట ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్ మీద అమ్ముకునే పరిస్థితి మనకి ప్రతి రంగాన్ని మార్చిపోతూ ఉన్నాయి. మన హస్తకళ రంగం కూడా ఈ మార్పులో భాగం కావాలి. అందుకే తరంగానే ఇందాక మనం చూసిన ఏఐ ఆధారిత డిజిటల్ ప్లాట్ఫామ్ని ఈ రోజున ప్రారంభించడం జరిగింది. In Andhra Pradesh, Minister